స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. ఓం అస్మద్ గురుభ్యో నమః. ఓం అస్మత్ పరం గురుభ్యో నమః. స్టార్ వి భక్తి ఛానల్ యొక్క ప్రేక్షకులకు, భక్తులకు నమస్సుమాంజలి, శుభాభివందనము. ఈరోజు మనము ఉన్నటువంటి ప్రదేశము చాలా తక్కువ మందికి తెలుసు, కానీ అందరికీ తెలుసు. అది ఎక్కడయ్యా అంటే కూకటపల్లికి 3 కిలోమీటర్ల దగ్గరలో, షాపూర్కి, బాలానగర్కి కొద్దిగా వ్యవధిలో ఉన్నటువంటి ఒక పల్లెటూరు వాతావరణాన్ని తలపించేటటువంటి రీతిలో ఉన్నటువంటి స్థలము, అదే గాజుల రామారము. ఉషా ముళ్ళపూడి హాస్పిటల్కి అత్యంత దగ్గరలో, వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నటువంటి, మన రహదారిలోనే ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల్లో ఒకటిగా విరాజిల్లుతున్నటువంటి ఏకైక దేవాలయము శ్రీ 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 చిత్తారమ్మ దేవి దేవాలయం వెనకాల ఉన్నటువంటి మనము ఇప్పుడు చూస్తున్నటువంటి అమ్మవారు శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి అమ్మవారు. రేణుకా ఎల్లమ్మ తల్లి, రేణుకా మాత ఎవరు అనేటటువంటి ఒక విషయానికి వస్తే, జమదగ్ని మహర్షి యొక్క భార్య, పరశురాముడి యొక్క తల్లిగా ఉన్నటువంటి అమ్మవారు ఈమె. రేణుకా ఎల్లమ్మ తల్లి అనేటటువంటి పేరు నుంచి రేణుకా ఎల్లమ్మ అనేటటువంటి స్థాయికి ఎట్లా వచ్చింది? రేణుకామాత, రేణుకాదేవి అనేటటువంటి ఆమె తల్లిదండ్రులు పెట్టినటువంటి నామధేయము. మరి రేణుకా ఎల్లమ్మ అంటే ఏమిటి అనేటటువంటి విషయము మనం తర్వాత వద్దాము. జమదగ్ని మహర్షి వారి యొక్క ఆయనకి ఎప్పుడూ కూడా దివ్య నేత్రములు ఉంటాయి. అంటే దూరదృష్టి అనేటటువంటి విషయానికి వస్తే, ఒకానొక సందర్భంలో ఒకానొక విషయం మీద అమ్మవారి మీద చిన్న అనుమానం వచ్చి, జమదగ్ని మహర్షి వారికి 5 పిల్లలు. ఈ 5 పిల్లల్ని కూడా నా యొక్క అనుమానం క్లియర్ చేయడానికి, మీరు నివృత్తి చేయడానికి మీ తల్లిని శిరచ్ఛేదన చేయాలని 4 పిల్లల్ని, మొట్టమొదటి 4 పిల్లల్ని అడిగారు. 4 పిల్లలు కూడా మాతృహత్య మహాపాతకము కాబట్టి మేము చేయము అనేటటువంటి విషయానికి వచ్చిన తర్వాత 5వ పిల్లవాడు చిన్నవాడైనటువంటి పరశురాముని అడిగారు. ఆయన మనందరము కూడా తెలిసినటువంటి పేరు కాబట్టి పరశురాముడి యొక్క పేరు లాస్ట్ చెప్పడం జరిగింది. పరశురాముని అడిగారు. పరశురాముని అడిగితే పరశురాములు వారు అన్నారు, నేను చేస్తాను శిరచ్ఛేదన అని చెప్పి అంటారు. వీడు కూడా కాదంటాడేమో అన్న విషయానికి వచ్చాను ఆశ్చర్యపోయి, ఆయన పరశురాముల వారు మాతృమూర్తిని, రేణుకామాతని సంహరణ చేస్తారు. చేసిన తర్వాత ఆయనకి ఆనందముతో, ఎవరికి? జమదగ్ని మహర్షి వారికి రేణుకామాత యొక్క భర్త పరశురాముడు యొక్క తల్లి, ఆ యొక్క జమదగ్ని మహర్షి వారికి సంతోషము కలిగి, నాయన నా యొక్క కోరిక తీర్చావు కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో అని అడిగారు. ఏమున్నది నాయన గారు, నా యొక్క తల్లిని నాకు బ్రతికించండి అని చెప్పారు. చెప్పేసరికల్లా ఆయన కొడుకు మాటను కాదనలేక నా కోరిక తీర్చాడనే ఉద్దేశంతో ఆ యొక్క తల్లిని మరలా బతికిస్తారనమాట. బతికించిన తర్వాత కొన్ని రోజుల కాలాంతరం తర్వాత జమదగ్ని మహర్షి వారు కాలం చేస్తారు, అంటే మరణిస్తారు. ఆయన దేహాన్ని విడిచేస్తారు. విడిచేసిన తర్వాత పరశురాముల వారు అడుగుతారనమాట, అమ్మా నా యొక్క తండ్రిని కార్యక్రమము, కర్మకాండలు చేసేటటువంటి వారు ఈ భూమండలం మీద ఎవరు అని అడుగుతారు. అప్పుడు నాయన ఒక కావడి తీసుకురా అని చెప్పడం జరిగింది. ముందు నన్ను కూర్చోబెట్టు, వెనకాల మీ నాన్నగారి యొక్క దేహాన్ని ఉంచు, నువ్వు వెళుతూ ఉండు, నేను ఎక్కడైతే ఆపమంటానో అక్కడ ఆపేసేసేయి అని చెబుతారు. అక్కడ ఒక చోట ఆపమని చెబుతారు. ఆపమని చెబితే ఆయన ఆపేస్తారనమాట. ఆపేసిన తర్వాత ఇక్కడ ఈ యొక్క ప్రదేశంలో నీ యొక్క తండ్రి యొక్క కార్యక్రమాన్ని చేయగలిగినటువంటి కర్మకాండని చేయగలిగిన మహానుభావుడు ఇక్కడే ఉన్నాడు, వెళ్ళి అడిగిరా అని అంటారు. అడిగిరా అని అంటే ఆయన లోపలికి వెళ్ళి ఒక గుహలోనికి వెళతాడనమాట. అక్కడ అమ్మాయిలతోనూ, గంజాయితోనూ, కుక్క పిల్లలతోనూ, మేక పిల్లలతోనూ ఒక విచిత్రమైనటువంటి వ్యక్తి, అంటే 3-4 అడుగుల దూరంలో ఉన్నా సరే దుర్వాసన వచ్చేటటువంటి వ్యక్తిని చూడటం జరుగుతుంది పరశురాముల వారు. పరశురాముల వారికి కూడా తండ్రి గారి లాగానే ముక్కు ఓపి, అంటే బాగా కోపస్తుడు అనమాట, సహనం తక్కువ కలిగిన వారు. అయితే ఈ విషయాన్ని గమనించినటువంటి ఆ వ్యక్తి సన్యాసిలాగా ఉంటాడు. ఆయన
బికారిగా దరిద్రుడిగా రకరకాల రూపాల్లో అవపడుతూ ఉంటాడు ఆ పరిశ్రమల వారికి. అయ్యా, మా అమ్మగారు నా తండ్రి యొక్క కార్యక్రమం కొరకే మీ దగ్గరికి వచ్చారంటే, ఏమైనా నీకు మతిపోయిందా నాయన? నేను ఎట్లా ఉన్నాను, కుక్క పిల్లల్ని వేసుకొని మేక పిల్లల్ని వేసుకొని తర్వాత అమ్మాయిలతో ఉన్నాను, గంజాయి తాగుతున్నాను, నేను మంచి తాగుబోతుని అని చెప్పి రకరకాలుగా ఆయనని పరీక్ష పెడుతూ ఉంటారు. కొంతసేపటికి ఈయన పరీక్ష యొక్క పరిసమాప్తి అయిపోయి పరీక్ష తారాస్థాయికి వస్తుందన్నమాట. అప్పుడు నా తండ్రి కార్యక్రమానికి వచ్చాను కాబట్టి నేను శాంతంగా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన చాలా శాంతముగా, స్వామి నా తల్లి బయట ఉన్నది, ఏం చేస్తున్నది, బాగా ఎదురు చూస్తూ ఉంది ఈ కార్యక్రమం కోసం అంటే, అమ్మవారు వచ్చారా అని చెప్పి ఆయన మారువేషం నుంచి నిజ రూపంలోనికి వస్తారు. ఆయనే దత్తాత్రేయుల వారు. త్రిముఖ స్వరూపమైనటువంటి ఏకైక స్వరూపము, కర్మకి ప్రతి నాయకుడు అనమాట. ఆయన కర్మకే ప్రతి నాయకుడు. ఆయనే దత్తాత్రేయుల వారు. దత్తాత్రేయుల వారు అసలు నిజ రూపంలో అమ్మవారి దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, వచ్చావా తల్లి, నా యొక్క స్థలాన్ని పావనం చేసామని చెప్పి తదుపరి పరశురాముడు గారి యొక్క సహకారంతో ఆయన యొక్క జమదగ్ని మహర్షి వారి యొక్క కర్మకాండలు పూర్తి చేస్తారు. ఇదంతా కూడా పరశురాముల వారికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. అసలు ఏమిటి ఇది, నన్నేమో ఇంత ఇబ్బంది పెట్టారు ఈయన, తర్వాత మారు రూపంలో ఉన్నారు, మా అమ్మ రేణుకా అమ్మవారు వచ్చింది అనేసరికల్లా నిజ రూపానికి వచ్చేసేసి ఆయన అమ్మ దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మ దగ్గర ఉన్నదేమిటి, నా దగ్గర లేనిది ఏమిటి అని కార్యక్రమం అయిన తర్వాత వివరంగా దత్తాత్రేయుల వారిని అడిగారు. అడిగితే, నాయన ఏమీ లేదు, ఒకటే గుర్తుంచుకో, మీ నాన్నగారు ఎప్పుడైతే శిరచ్ఛేదన చేయమన్నారో, మరలా ఎప్పుడైతే పునఃప్రతిష్టాపన చేయమని నువ్వు అడిగావో, ఆ మధ్యకాలంలో త్రిపుర భైరవి అంశ అమ్మవారిలో ప్రవేశించింది. చిన్నమస్తకాదేవి, త్రిపుర భైరవి అంటే దశమహావిద్యలలో 4వ అంశ అయినటువంటి చిన్నమస్తకాదేవి మీ అమ్మలో ప్రవేశించి అప్పటి నుంచి రేణుకా ఎల్లమ్మగా ప్రవేశించినది. ఎల్లమ్మ అంటే ఎల్లరడకు అమ్మ అంటే అందరికీ అమ్మ. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక ఛానల్లో సీరియల్లో రేణుకాదేవి వేరు, ఎల్లమ్మ వేరు అనేది వేయటం జరుగుతుంది. అది చాలా తప్పు. ఎల్లమ్మ అంటే ఎల్లరడకు అందరికీ అమ్మ. ఆమెయే రేణుకా ఎల్లమ్మ, రేణుకాదేవి, రేణుకామాత. ఇది అమ్మవారి యొక్క జీవిత రహస్యము. తదుపరి అమ్మవారిగా ప్రసిద్ధి చెందడానికి ప్రధానమైనటువంటి అంశము. అందుకని అందరూ కూడా, అమ్మవారి భక్తులందరూ కూడా ఈ యొక్క దేవాలయంలో బోనాలు, కుంకుమార్చనలు, వడిబియ్యాలు, తదుపరి ముడుపులతో కూడా అమ్మవారిని చాలా రకాలుగా దర్శించుకొని చాలా రకాలుగా కోరికలు తీర్చుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న దేవాలయంలో 41 రోజు 21 ప్రదక్షిణం చేస్తే కానిపడి కూడా అయినటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. కాబట్టి మీరు కూడా ఈ యొక్క దేవాలయంలోకి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. శ్రీమాత్రే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. స్టార్ వి భక్తి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.